ఓ కుటుంబం కన్నీటికి కారణమైంది. కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ చిన్న వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ నెల 21న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపేట న్యూ వైష్ణవి రౌతిక అపార్ట్మెంట్ వద్ద జరిగినటువంటి ఓ సంఘటన ప్రస్తుతం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం నా వెనుక ఉన్నటువంటి ఫోటోలో మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఇక లేరు అనే ఆ చేదు నిజాన్ని ఆ కుటుంబం కూడా దిగమించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలో చాలా అగ్రగామిగా కొనసాగుతున్నాడు. అన్నపూర్ణ తన భార్యతో కలిసి 13 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని కొత్తపేటలో గల న్యూ వైష్ణవి రౌతిక అపార్ట్మెంట్లోని ఓ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఓ అపార్ట్మెంట్లోని ఆ ఫ్లాట్లో నివాసం ఉంటూ వాళ్ళ సాఫీగా జాగుతున్నటువంటి వాళ్ళ ప్రయాణం అంతా కూడా ఒక్కసారిగా కుదేలేందని చెప్పుకోవాలి. ఈ నెల 21న జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, అది కూడా కేవలం ఒక పార్కింగ్ విషయంలో తలెత్తినటువంటి ఒక చిన్న వివాదం అతని మృతికి కారణమైంది అన్నటువంటి ఆ విషయం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కన్నీరు పెట్టిస్తుంది. ఈ నెల 21న జరిగినటువంటి ఈ సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గండ్ర నాగిరెడ్డి స్వస్థలమైనటువంటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం ప్రస్తుతం మనం చేరుకున్నాం. నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి స్వయాన నాగిరెడ్డి సతీమణి గండ్ర అన్నపూర్ణ గారు ఉన్నారు. ఆమె ప్రత్యక్ష సాక్షి. అసలు ఘటన ఏం జరిగింది, నాగిరెడ్డిని చంపారా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే అతనిపై దాడి చేశారా, లేదంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసులకు కూడా గండ్ర అన్నపూర్ణ ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా తన భర్త మృతికి కారణమైనటువంటి కృష్ణ జివాజీ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను ఆమె పలుమార్లు వేడుకున్నారు. అసలు ఏం జరిగింది? ఈ నెల 21న న్యూ వైష్ణవి రౌతిక అపార్ట్మెంట్ వద్ద సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో పార్కింగ్ విషయంలో ఇరువురి మధ్య కొంత ఘర్షణ తలెత్తినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. స్వయంగా అన్నపూర్ణ కూడా అదే సమయంలో చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అరుపులు విని కిందికి వెళ్ళింది, పరుగులెత్తింది. తన భర్త యొక్క పరిస్థితిని చూసి ఒక్కసారిగా తనంతా కూడా భీతిలింది, భయపడింది, భయభ్రాంతులకు కూడా గురైంది. ప్రస్తుతం అన్నపూర్ణ మనతో ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఎవరు కూడా నమ్మలేకపోతున్నారమ్మా, అసలు నాగిరెడ్డి గారికి ఏం జరిగింది? ఆ సమయంలో మీరు కల్లారా చూశారు. కృష్ణ జివాజీ అనే వ్యక్తికి నాగిరెడ్డి గారికి మధ్య కొంత ఘర్షణ, వాగ్వాదం తలెత్తినట్టు ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మీరే ప్రత్యక్ష సాక్షి. ఫిర్యాదులో కూడా అనేక అంశాలు కూడా మీరు మెన్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా కృష్ణ జివాజీ నాగిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో దాడి చేసినట్టు, అతనిపై దాడికి పాల్పడినట్టు చెప్తున్నారు. అక్కడ ఏదైనా ప్రత్యక్షంగా ఆయుధాలు కానీ ఇంకేదైనా ఇతరత్ర కనిపించాయా? మీరు కల్లర చూసారా? ఏం జరిగింది? ఆయుధాలు అసలు ఏం లేవండి అక్కడ. నాగిరెడ్డి గారు రోజు డైలీ 4:30 to 5:30 ఇన్ బిట్వీన్ టీ తాగడానికి ఇంటికి వస్తారండి. అదేవిధంగా ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి ఇద్దరు కేబుల్ ఎయిర్టెల్ వాళ్ళు బాయ్స్ వచ్చి ఉన్నారు. ఇంట్లో వర్క్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు వచ్చారు, టీ పెట్టమన్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి అని అన్నాను. సరే వెయిట్ చేస్తాను, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలోకి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి, అంకుల్ గారు కింద ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే, ఎవరమ్మా వస్తున్నాలే అని అంటే, లేదండి తొందరగా రమ్మంటున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. కొన్నిసార్లు ఎవరైనా సరే రెడ్డి గారు ఇంట్లోకి ఎవరిని మగవాళ్ళని తీసుకురారండి. ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి మాట్లాడతారు కానీ పైకి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లో, సో సెక్యూర్గా ఆలోచిస్తారు ఆయన. సో తను సరే అబ్బాయి అన్నాడు, తొందరగా రమ్మంటున్నారండి అంటే, సరే వస్తున్నాలే నువ్వు టీ పెట్టు అని చెప్పి ఆ బాయ్స్ ఇద్దరికి కూడా, మా మేడం టీ బాగా పెడతారు, మీరిద్దరు కూడా ఉండండి, నేను వచ్చేస్తున్నా, అందరం కలిసి టీ తాగుదాము అని చెప్పి ఆయన కిందకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను టీ పెట్టడం కిచెన్లోకి వెళ్ళాను. జస్ట్ ఆయన లిఫ్ట్లో అలా వెళ్ళారు. పిల్లలిద్దరు పని చేస్తున్నారు, లెఫ్ట్ ఓవర్స్ ఏవో ఉంటే ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. చేస్తుంటే కిందకి వెళ్ళి నాకు 1 minute రెడ్డి గారు మాట గట్టిగా కింద మాట్లాడితే, ఆయన రెడ్డి గారు వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ, కింద మాట్లాడితే కూడా పైకి వినిపిస్తుంది నాకు, సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కూడా. 1 minute మాట్లాడిన తర్వాత పెద్ద శబ్దం అయ్యింది. రెడ్డి గారు మాట వినిపించట్లేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అబ్బాయిలు అన్నారు కదా, ఆంటీ గారు అంకుల్ గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, ఏదో అవుతుంది, శబ్దం అయ్యింది, మీరు తొందర రండి అని. ఆ పిల్లలిద్దరు అది ఉన్నది అలా వదిలేసి వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను కిచెన్లోంచి బయటకు వెళ్ళి కిందకి మెట్ల మీద వెళ్ళేసరికి 3-4 minutes పడుతుందండి. అప్పటికి నేను వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. పడిపోయి లేచారు. అప్పుడే జస్ట్ వైట్ షర్టు మొత్తం మురికిగా అయిపోయి నల్లగా అయిపోయింది. చెవిలోంచి బ్లడ్ షర్ట్ మీద ఇక్కడ పడిందండి. పడి నేను వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు ఇదంతా అని అంటే, నీకు బ్లడ్ అంటింది అని అంటే ఆయన అన్నారు కదా, ఇది మందు కాదు అతంది అని అన్నారు. లేదు నీ చెవిలోంచి బ్లడ్, ఆయనకు తెలియట్లేదు అప్పటికి ఇంకా తన చెవిలోంచి బ్లడ్ వస్తుంది అని అంటే, చెవిలోంచి నేను అన్నాను
ఇది ఏంటి ఇదంతా షర్ట్ అంతా ఇంత మురికి మురికిగా ఉంది, ఫస్ట్ నువ్వు పద ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి నువ్వు షర్ట్ మార్చుకొని ముందు హాస్పిటల్కి వెళ్దాం, నీకు చెవులోంచి బ్లడ్ వస్తుంది, నీకు బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాము, మనం మాట్లాడదాం పోలీసులతో. అంటే లేదు లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు రావాల్సిందే అని అన్నారు రెడ్డి గారు. ఫోన్ చేశారు, ఎవరికో చేశారు ఆయన మొబైల్లోంచి. మాట్లాడిన తర్వాత ఎవరో కుర్చీ తెచ్చారు, మా అపార్ట్మెంట్లోంచి కుర్చీ తెచ్చారు, ఒకళ్ళు వాటర్ బాటిల్ తెచ్చారు. రెడ్డి గారు ఇక్కడే ఇలా కుర్చీలో ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు, నేను నుంచొని ఉన్నాను, ఆ అబ్బాయి అంత దూరంలో ఉన్నాడు. ఇంకా అబ్బాయి అసలు నేను అక్కడ అడిగాను, ఎవరు బాబు నువ్వు, ఏంటి రెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటున్నావు, మా అపార్ట్మెంట్కి లాస్ట్ 14 years నుంచే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, అపార్ట్మెంట్లో ఏ చిన్న విషయమైనా ఏదైనా పెద్దరికంగా అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. అలా ఆ సిచ్యువేషన్లో నేను చూడడం చాలా నాకు దిగ్భ్రాంతి కాదు, ప్రాణం పోయినట్టే అనిపించింది. ఇలా చూడడం ఏంటి? నేను అంటున్నాను, బాబు నీకు ఏదైనా సమస్య ఉంటే రెడ్డి గారు డబ్బులు ఇస్తారు కదా, నీ కారు డ్యామేజ్ అవుతే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరనుకుంటున్నావు రెడ్డి గారిని, నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు అని నేను అతనితో ఆర్గ్యూ చేస్తున్నాను. కానీ రెడ్డి గారికి ప్రాబ్లం అయిపోయింది, ఆయనకి ఏదో అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సరే ఈయన ఇంకా కొంచెం చికాకు పడుతుంటే నేను అన్నాను కదా, ఫస్ట్ అయితే వాటర్ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పోలీసులు వస్తారు, ఇక్కడే కూర్చుందామని అన్నారు. ఇంకా అంతలోకి ఇలాగే నా చేతుల్లో ఇలాగే ఆయన వెనక్కి 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 ఎలా వెళ్ళిపోయారు. నోట్లోంచి నురగ, ముక్కులోంచి రక్తము, కంట్లోంచి రక్తం వచ్చింది. నన్ను చూసుకుంటూనే ఆయన ప్రాణం ఇచ్చారండి నా సమక్షంలో. ఏదైనా కారు సమస్య ఉంటే అంతలాగా ఒక మనిషి ప్రాణం తీయకూడదు కదా, అదండి జరిగింది, నా సమక్షంలో జరిగింది. తర్వాత అక్కడ ఆయన కిందకి పడిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం, పక్కనే మాకు ఓమ్ని హాస్పిటల్. అప్పటికే ఆయన ఇదైపోయారండి. ఎగ్జాక్ట్లీ మీరు ఉన్నటువంటి ఆ సమయంలో మీ పరిస్థితి చాలా భయానకంగానే ఉంటుంది, అది కూడా మనం ఊహించుకుంటే అర్థమవుతుంది మీకు అన్నిటిలో ఉన్నటువంటి ఆ బాధని. కానీ సరిగ్గా నాగిరెడ్డి గారిని మీరు చూసిన సమయంలో ఏదైనా గాయాలు భౌతికంగా పైన కనిపించేటట్టుగా ఏదైనా గాయాలు ఉన్నాయా, లేదంటే చెవిలోంచి ముక్కులోంచి మాత్రమే రక్తం వచ్చు? చెవిలోంచి రక్తం వచ్చిందండి. నేను ఇక్కడ పడింది తన షర్ట్, వైట్ షర్టు ఇక్కడ పడితే నేను అన్నాను, నేను చూశాను నీకు బాగాలేదు, నీకు కానీ ఫేస్ మీద అంత కమిలిన దెబ్బలు మాకు అప్పుడు తెలియలేదండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఫేస్లో ఆ దెబ్బలన్నీ ఫేస్ మీద ఇదంతా తనకి జరిగింది, ఏదో అయ్యింది తనకి. కానీ శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చిందండి. వీళ్ళిద్దరూ వర్షం పడుతుంది ఆ టైంలో, యాక్చువల్గా చెప్పాలంటే వర్షం పడడం వల్ల ఆ రోడ్లో ఎవరు లేరు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ 3 నిమిషాల ఘటన అనేది మనము ఎవరము అది నా రెడ్డి గారికి తెలియాలి, అటు అతనికి తెలియాలి, అంతేగాని మేము ఎవరూ చూడలేదు అసలు ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది. ఆ తర్వాత సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిందితుడు కృష్ణ జవాజిని ఎవరైనా మీ అపార్ట్మెంట్ సహచరులు కావచ్చు, మీ ఫ్లాట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, కమ్యూనిటీలో మెంబర్స్ ఎవరైనా వచ్చి ప్రశ్నించడం జరిగిందా, ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైనా మిగతా వాళ్ళు చేశారా? అక్కడే